ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ప్రస్తుతము రెండు నడక మార్గాలు అనగా అలిపిరి శ్రీవారి నడక మార్గం భక్తులకు నడక మార్గం మధ్యలో టోకెన్లు ఇవ్వటం లేదు. గతంలో ఇచ్చారు, ప్రస్తుతానికైతే రెండు నడక మార్గంలో ఇవ్వట్లేదు. ఇది జూను, జూలై, ఆగస్టు వరకు ఇలాగే ఉండే అవకాశం ఉన్నది. మరి ఈ నడక మార్గంలో వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఇక్కడ మనకు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకు టోకెన్లు ఇస్తున్నారు. ఒక రోజు ముందుగా మీరు కనుక తిరుపతి చేరుకున్నట్లయితే సాయంత్రం 4 గంటలకు ఈ టోకెన్లు తీసుకొని మరుసటి రోజు నడక మార్గంలో వెళ్ళి అప్పుడు అక్కడ శ్రీవారి నడక మార్గంలో 1200 మెట్టు దగ్గర మీరు స్కానింగ్ చేయించుకుంటే ఈ టికెట్ అనేది చెల్లుతుంది. ఇక అలిపిరి వారైతే ఎక్కడైనా తీసుకోవచ్చు. సర్వదర్శనం టోకెన్లు అనేవి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఎక్కడ తీసుకున్నా కూడా అలిపిరి నడక మార్గం నుంచి మీరు వెళ్ళవచ్చు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులకు ఈ సర్వదర్శనం టోకెన్లు స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. శ్రీవారి నడక మార్గం వారు మట్టుకే స్కానింగ్ చేయించుకోవాలి. అలాగే ఒకవేళ శ్రీవారి నడక మార్గంలో వాళ్ళు సర్వదర్శనం టోకెన్లు సపరేట్గా తీసుకుంటే అనగా విష్ణు నివాసమైన, శ్రీనివాసమైన, భూదేవి కాంప్లెక్స్లో ఎక్కడైనా తీసుకున్నా కూడా పర్వాలేదు. దానికి కారణం ఏమిటి అంటే తిరుమల కొండపైన దర్శనం లైన్ అనేది ఒకటే. ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకున్నా, శ్రీవారి నడక మార్గం టోకెన్లు తీసుకున్నా దర్శనం చేసుకునే లైన్ అనేది ఒకటే. కాబట్టి శ్రీవారి నడక మార్గం వారు కూడా అలిపిరి నడక మార్గం లాగానే ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లే తీసుకోండి. సపరేట్ కోటా తీసుకోవాల్సిన రూల్ అయితే లేదు. ఒకవేళ ఉంటే కూడా తీసుకోండి, ఎందుకంటే ఉన్నప్పుడు తీసుకోవడంలో తప్పులేదు. కాబట్టి కంపల్సరీగా ఈ టోకెన్లు అయిపోతే ఇంకా మాకు టోకెన్లు ఇవ్వరని అట్లా పెట్టుకోకండి. మామూలుగా ఎక్కడైనా ఈ విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఎక్కడైనా ఎక్స్ట్రా టోకెన్లు ఉంటే తీసుకోండి, ఓకేనా. ఇది ప్రస్తుతానికైతే అమల్లో ఉన్నది. దయచేసి రాబోయే రోజుల్లో వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకోవాలి. ఆగస్టు వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉన్నది. ఈ రోజు కూడా 3000 టోకెన్లు శ్రీవారి నడక మార్గం వారికి ఇచ్చారు. అలాగే రేపటికి సంబంధించి 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇచ్చారు. ఈ 2 చోట్ల ఎక్కడ తీసుకున్నా కూడా మీరు శ్రీవారి నడక మార్గంలో వెళ్ళొచ్చు. కాకపోతే శ్రీవారి నడక మార్గం వాళ్ళు దాని కోటా సపరేట్గా తీసుకుంటే స్కానింగ్ చేయించుకోండి. నార్మల్ సర్వదర్శనం టోకెన్ తీసుకుంటే స్కానింగ్ చేయించుకోకుండా ఆ నడక మార్గం నుంచి మీరు వెళ్ళొచ్చు. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.